రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం బూర్గుల గ్రామ సమీపంలో సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో 5గురు మృతి చెందారు. గాయపడ్డ 7గురు షాద్నగర్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు బీహార్కు చెందిన చిత్తరంజన్, రాంప్రకాష్, రతికాంత్, వికేత్, రామ్సేత్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. క్రమ్ ప్రెషర్ క్యాప్ ఓపెన్ కావడంతో ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించింది. ఈ ఘటనకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అరుణ, నిన్న జరిగిన ప్రమాదంలో 5గురు మృతి చెందగా మరో 13 మందికి గాయాలయ్యాయి. అందులో చూసుకుంటే 3గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. మనం ప్రస్తుతం ఇప్పుడు సౌత్ గ్లాస్ ప్రైవేట్ ఇండియన్ కంపెనీ దగ్గర ఉన్నాము. నిన్న జరిగిన కంపెనీ పరిస్థితి చూసుకుంటే ఇక్కడ కార్మికుల భద్రత అన్నది కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గాజు గ్లాసులు తయారు చేసే ఫ్యాక్టరీ, ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో అలాంటి గాజు గ్లాసులన్నీ కూడా ఈ కంపెనీలో తయారవుతుంటాయి. బస్సులకు, అదేవిధంగా లారీలకు, ఇళ్లలో వాడే గాజు గ్లాసులకు సంబంధించి ఏ ఆకారంలో కావాలన్నా ఆ ఆకారంలో తయారు చేయడానికి ఈ కంప్రెసివ్ ప్రెషర్ను పెట్టి దాన్ని ఆ ఆకారంలోకి మారుస్తుంటారు. అయితే ఈ కంపెనీకి సంబంధించి 120 మంది షిఫ్ట్లో పనిచేస్తుంటారు. 2 షిఫ్ట్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు 5గురు మృతి చెందడం జరిగింది. బీహార్ అదేవిధంగా యూపీకి చెందిన 5గురు మృతి చెందారు. అందులో చిత్తరంజన్, రాంప్రకాష్, రతికాంత్, అదేవిధంగా అయోధ్య ప్రాంతానికి చెందిన నిఖిత్, రామ్సేతు, వీరంతా 5 మంది కూడా నిన్న మృతి చెందడం జరిగింది. మరో 3గురు పరిస్థితి అయితే క్షతగాతుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. పేలుడు దాటికి వారి మృతదేహాలన్నీ కూడా ఛిద్రమైన పరిస్థితి, కాలు చెయ్యి తెగిపడి ముక్కలుగా ఎగిరిపడంతో మృతదేహాల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. వాటికి మృతదేహాలకు పోస్టుమార్టం చేయడానికి కూడా డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. వారికి కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ సాయంత్రానికి వారి మృతదేహాలను అప్పగించే అవకాశం ఉంది. ఫ్యాక్టరీ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తారు. స్థానికులందరినీ కూడా అనుమతించకపోవడంతో ఉదయం కొంత పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు కోల్పోతున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. మొత్తం ఫ్యాక్టరీని చూసుకుంటే 2 యూనిట్లుగా విభజించారు. 2 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. నిన్న సాయంత్రం 5 గంటలకు ఒక షిఫ్ట్ పూర్తయ్యే 10 నిమిషాల ముందు ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఫర్నిష్ కంప్రెషర్ పేలింది. గ్లాస్ లామినేషన్ ప్రక్రియలో రసాయనాల కోసం వాడే ఫర్నిష్ కంప్రెషర్ ఒక్కసారిగా క్యాప్ ఓపెన్ కావడంతో ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి కంప్రెషర్కు సమీపంలో ఉన్న 5గురు కార్మికులు మృతి చెందారు. మరో 3గురు పరిస్థితి విషమంగా ఉంది. అయితే వారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తంగా చూసుకోవచ్చు, పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు బలైపోయారు, మృతి చెందారు. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు కార్మిక శాఖ అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చి కార్మిక శాఖ అధికారులు ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఏం జరిగింది అన్న దానిపై కార్మికుల భద్రత మీద ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. కార్మిక శాఖ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి విచారణ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ కార్మికుల భద్రత అన్నది కొంత ప్రశ్నార్థకమే అని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుంది, కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఏం కథ అన్నదానికి సంబంధించిన సిపియును కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే కంపెనీ యాజమాన్యం చేసినట్లు విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు సిపియు ఇక్కడ నుంచి తరలించి, ఒకవైపు కార్మిక శాఖ అధికారులు వచ్చి విచారణ చేస్తున్నారు, ఇక్కడ నుంచి సిపియును మాత్రం బయటికి పట్టుకెళ్లారు, కంప్యూటర్ సిపియును. ఎందుకోసం సిపియును బయటికి తరలించాల్సి వచ్చింది అన్న వివరాలను కంపెనీ ప్రతినిధులు ఉన్నారు, వారిని అడిగితే ప్రయత్నం చేద్దాం. అసలు మీరు సిపియును ఎందుకు బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది? ఒకవైపు కార్మిక శాఖ అధికారులు వచ్చి విచారణ చేస్తున్నారు, ఈ సమయంలో కంపెనీ నుంచి సిపియును ఎందుకు బయటికి తీసుకెళ్లారు? వెహికల్స్ వెయిటింగ్ ఉన్నాయండి, ఆల్రెడీ వెహికల్ లోడింగ్ అని, దాని గురించి బిల్లింగ్ కోసం పంపించాం. ఇక్కడ పవర్ కనెక్షన్ లేదు ప్రజెంట్, దాని గురించి పంపించాం, వేరే ఏది లేదు. అంటే సిపియులో ఉన్న డాటానంతా కూడా గురించి కాదండి, వెహికల్స్ ఇక్కడ లోడ్ అయ్యి 3 వెహికల్స్ ఉన్నాయి, దాని గురించి మాత్రమే తీసుకెళ్ళాం. అంటే పోలీసు అధికారులు ఉన్నారు, వారికి సమాచారం ఇవ్వకుండా ఓపెన్ గానే తీసుకెళ్ళాం. మేము దాచిపెట్టుకొని మూసుకొని తీసుకెళ్ళలేదు, ఓపెన్ గా తీసుకున్నాం. ఓకే, మేము పిఎస్ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేయలేదు, అది ఒప్పుకుంటాము. కాకపోతే మేము మాత్రం దాని పర్పస్ తీసుకెళ్ళాము, వేరే ఇంటెన్షన్ ఏది లేదు. ఓకే, మీరు చూసుకోవచ్చు కార్మికులకు సంబంధించి విచారణ అయితే కార్మిక శాఖ అధికారులు చేస్తున్నారు. దాని పూర్తి సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. కార్మికుల భద్రత, ఏ విధంగా ప్రమాదం జరిగింది, మానవ తప్పిదమా లేకుంటే సాంకేతిక లోపమా అన్న వివరాలను అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అరుణ.